ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ అనేది ఎందుకు వాడతామంటే టు ఇటరేట్ ఓవర్ ఏ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ని ఇటరేట్ చేయడానికి ఒక సీక్వెన్స్ని, అలాంటి లిస్ట్ని కానివ్వండి, టపుల్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, సెట్ కానివ్వండి, స్ట్రింగ్ కానివ్వండి. సో అది మీకు ఫ్యూచర్లో మనం ఇప్పుడు చూసే వీడియో నెక్స్ట్ టాపిక్స్లో మీకు అన్నీ కవర్ అవుతాయి. కీవర్డ్ అనేది ఫర్ అనేది మనకి కీవర్డ్ అనమాట. సో ఈ ఫర్ లూప్ అనేది ఏం చేస్తుంది, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా రేంజ్ గురించి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఐ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఇందాక నేర్చుకుంటున్నప్పుడు మనం ఈ కీవర్డ్ గురించి. సో అది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, 0 నుంచి 1 2 3 4 అని దాకా చూపిస్తుంది. సో మనకి 0 నుంచి కాదు 1 దగ్గర నుంచి రావాలనుకుంటే సో ఇలాగా మనం i+1 పెట్టామనుకోండి 1 దగ్గర నుంచి వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ 2 పెట్టామనుకోండి, సో మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఐ అనేది యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మనం దీంట్లో ఇందాక మనం వైల్లో యూజ్ చేసి స్టార్ ప్రింట్ చేసాం కదా, సో అదే విధంగా మనం ఇక్కడ కూడా స్టార్ అనేది ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి ఇంటూ ఇస్తాము. ఆ తర్వాత మనం ఎప్పటి వరకు అనేది కూడా ఇవ్వాలి కదా, i = i+1. సో దీన్ని మనం చూద్దాం. సో చూసారా మనకి ఇందాక ప్రింట్ అయినట్టు ఇక్కడ కూడా స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం దీంట్లో ఇలా కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.